ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ సమావేశం కానున్నారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, ఇతర నేతలు ఈ భేటీకి హాజరు కానున్నారు. జిల్లాలోని తాజా రాజకీయ పరిణామాలు సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రజా పోరాటాలకు దిగిన వైఎస్ఆర్సీపీ ఈ నెల 13న రైతులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా భారీ ర్యాలీలు చేపట్టింది. త్వరలో నిర్వహించనున్న ధర్నాలు, పార్టీ కార్యక్రమాలు తదితరాలపై వైఎస్ జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి తాడేపల్లి నుంచి మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవీందర్, చెప్పండి, ఇవాళ ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కవిత, మరికొద్దిసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగబోతున్నటువంటి ఈ ఉమ్మడి అనంతపురం జిల్లా నాయకుల సమావేశానికి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా అనేక అంశాల గురించి చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇప్పటికే ఎంపీపీలు, అట్లాగే జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు తదితర స్థానిక నాయకులు కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితుంది. వారు కాకుండా అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమన్వయకర్తలు, రీజనల్ ఇన్ఛార్జీలు కూడా ఇప్పటికే చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ఈ సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. ఈ సందర్భంగా జగన్ త్వరలో ప్రారంభించబోతున్నటువంటి కార్యకర్తలతో సమావేశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముందు రాయలసీమ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభిస్తారనేటువంటి ఒక చర్చ కూడా పార్టీలో జరుగుతున్న నేపథ్యంలో బహుశా అనంతపురం జిల్లా నుంచి ఏమైనా జరుగుతుందా, లేదంటే మరేదైనా జిల్లా నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అవ్వబోతుందా అనేటువంటి అంశాల గురించి కూడా జగన్ చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అనేక కార్యక్రమాలు కూడా తీసుకుంది. మొన్న చూసాం 13వ తారీఖున రైతాంగ సమస్యలను పరిష్కారం కోరుతూ ఆ రైతులతో కలిసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నాలు, ఆందోళనలు చేశారు, ర్యాలీలు చేపట్టారు. ఇప్పుడు రేపు 27వ తారీఖున కూడా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలనేటువంటి డిమాండ్ తోటి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు జరగబోతున్నాయి. జనవరి 3వ తారీఖున ఫీజు రియంబర్స్మెంట్ తాలూకు నిధులను విడుదల చేయాలనేటువంటి డిమాండ్ తో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను చేయాలని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. సో ఆ కార్యక్రమాలు ఆల్రెడీ ఫిక్స్ అయ్యాయి కాబట్టి కాకుండా అదనంగా స్థానికంగా ఏ జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో ఆ జిల్లా తాలూకు సమస్యలను ఐడెంటిఫై చేసి అక్కడికక్కడే ఆ పార్టీ నాయకులతోటి, బాధితులతోటి కలిసి పోరాటం చేసే విధంగా కూడా ఈ సమావేశంలో ఒక ప్లాన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది కాకుండా జనవరి 3వ వారం నుంచి వైఎస్ జగన్ నేరుగా కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు కూడా చేయబోతున్న నేపథ్యంలో ఆ సందర్భంగా కేడర్తో మాట్లాడాల్సినటువంటి అంశాలు, అట్లాగే గత ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కానీ తదితర అనేక అంశాల గురించి కూడా జగన్ చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఏదేమైనా వరుస వెంబడి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలతో జగన్ గడిచిన కొంతకాలంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్థానికంగా వారి నుంచి వస్తున్నటువంటి అభిప్రాయాలు తెలుసుకోవడంతో పాటు పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో పునర్నిర్మాణ కార్యక్రమాన్ని వేగవంతంగా చేస్తున్నటువంటి నేపథ్యం ఒకటి. మరోవైపు ఆ సభ్యత్వ నమోదులు కానీ ఇతరేతర పార్టీకి సంబంధించి ఆ కార్యవర్గాల నియామకాలు జిల్లా స్థాయిలో కూడా ఇప్పటికే జరిగాయి. ఇక మండల స్థాయిలో, గ్రామీణ స్థాయిలో కూడా జరగాల్సినటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఏ విధంగా ముందు తీసుకెళ్లాలి తదితర అనేక అంశాల గురించి కూడా జగన్ చర్చించే పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా మరికొద్దిసేపు అంటే ఖచ్చితంగా 11 గంటలకు ఈ సమావేశం అయితే ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు తదితర స్థానిక నాయకులు అందరూ కూడా పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. కవిత. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.